ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా సత్యము అసత్యం అనే పదాలు మనం ఈ ద్వైతంలో వింటూ ఉంటాం. సత్యము అనగానే కంటితో చూచేదను, ఇంద్రియాలతో అనుభవించేదను, నీకు అన్యంగా ఏది కనపడితే అది సత్యమనో ఈ భావన సామాన్యంగా ప్రతి ఒక్కరిలోనూ ఉండి తీరుతుంది ఈ మాయలో. ముఖ్యంగా సత్యం అనగానే అదిగో అక్కడ అది ఉంది కాబట్టి నేను చూస్తున్నాను, కాబట్టి అది సత్యము. ఒక విషయం ఏమిటి అంటే అది ఉన్నట్టు చెప్పటం లేదు నీకు, నీవు గుర్తించి అది అక్కడ ఉన్నదని గ్రహించి అది సత్యం అనుకుంటున్నావు. అవునా కాదా? కాబట్టి సత్యము అనే పదంలో స్వయం ప్రకాశం కనపట్టం లేదు అక్కడ. ఏ ఒక్క వస్తువైనా ఈ ద్వైతంలో దేహం కావచ్చు, సంసారం కావచ్చు, జగత్తు కావచ్చు, ఏ ఇతర వస్తు విషయాలు కావచ్చు, అవి ఉన్నట్లు నీకు చెబుతున్నాయా? లేదు కదా. నీవు గుర్తిస్తున్నావు. అసలు ఈ మనస్సుకి, ఈ వ్యక్తిత్వానికి సత్యం ఒకటి ఉన్నదని తాను ఎన్నడైనా గ్రహించగలడా? అది సాధ్యమేనా? దాన్ని తెలుసుకోవటానికి మరి మార్గం ఏమైనా ఉన్నదా? ఇక్కడ మహర్షులు వారు ఒక సూచన చేశారు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము, భ్రమజనితము అని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆ సత్యము నాకు ఎలా తెలుస్తుంది? వాక్కులకు అతీతము, మనస్సుకు అతీతము, ఇంద్రియాలకు అతీతము, అవస్థాత్రయములకు అతీతము. ఒకటి కాదు, అన్నిటికీ అతీతమైనటువంటి సత్యము ఒకటి ఉన్నదని మహర్షులు వారు ఎంత చెప్పినా ఆ సత్య ప్రాప్తి ఉన్నది మరి ఏ విధంగా జరుగుతుంది అని అడిగినప్పుడు అది నీవై ఉన్నావు, కొత్తగా ఏది రాదు సుమా అని ఎంత సూచించినా ఇంకా ప్రశ్న మిగిలే ఉంటుంది. అసలు సత్యం అంటే ఏమిటి అని. ఆ సత్య ప్రాప్తి ఏ విధంగా దాన్ని మనం గుర్తించగలము, చేరగలము అన్నప్పుడు, దాని తత్వం ఏమిటిని అడిగినప్పుడు మహర్షుల వారు చాలా తేలిక మాటలతో చెప్పటం మొదలుపెట్టారు. సత్యమున్నదే అంతము లేని నిత్యస్థితి, అది అనంతము, సర్వవ్యాపకము అయిన సత్తాసుమ. ఇప్పుడు ఉన్నటువంటి నామరూపాలు, సర్వ వికారములు, సకల శక్తులు, సకల జడములు, సర్వజీవులకు మూలాధారమైనది సంస్థితి. అనేకం మార్పు చెందేది, అది నశించేది కూడా. కానీ ఏకం ఏదైతే ఉన్నదో నిత్యము మార్పు చెందనిది, అది శాశ్వతము. జ్ఞాన జ్ఞేయ జ్ఞానములను మీరగలగటమే
సత్యము. త్రిపుటి ఉన్నది దేశకాలాలలో మాత్రముది గోచరించేది. సత్తు, సత్యము స్వయం ప్రకాశమైనది, దానికి ఆధారం అతీతం కూడా. ఈ త్రిపుటులు బాగా అర్థమవుతాయి. ఆ త్రిపుటులు సత్తాను ఆవరించిన మరీచికలు, భ్రమజనితములు, అసత్యములు. అవి కనపడిపోతాయి తప్ప నిలిచి ప్రకాశించలేవు సుమ అంటూ చెప్పుకొచ్చారు. మరొక సందర్భంలో బ్రహ్మసత్యము జగత్ మిథ్య అని ఆదిశంకరులు పడికట్టు వాక్యాలు ఉన్నాయి కదా. కానీ ఈ జగత్తును కూడా సత్యమనే వారు ఉండనే ఉన్నారుగా. మరి వీనిలో ఏది నిజము, ఏది అసత్యము చెప్పమంటూ మహర్షుల వారిని అడగటం జరిగింది. దానికి మహర్షుల వారు రెండూను, ఎందుకంటే మన పరిణితిని బట్టి, దశాభేదాలను బట్టి, భిన్న దృక్పథాలతో అట్లా అంటారు. నిత్యము, సత్యము అన్న నిర్వచనంలో అభ్యాస ప్రారంభిస్తాడని. ముఖ్యంగా ఈ ప్రపంచము మార్పు చెందింది కనుక, అది కనపడిపోయేది కనుక, అది అసత్యమని నిరాకరిస్తాడు. నీవు ఎప్పుడు చూస్తున్నావు ఈ ప్రపంచాన్ని? దేహాత్మబుద్ధి కలిగినప్పుడే కదా. అది కూడా స్థూలదేహంతో నేనంటే ఈ దేహము అన్న భావన కలిగిన తరువాతనే కదా నువ్వు జగత్తును చూస్తున్నది. కనుక జగత్తు నీ ఆలోచన, అది నిజం కావటానికి వీలు లేదు సుమ. శంకరులు చెప్పినట్టు నేతి నేతి అని పితర్కిస్తూ చివర మిగిలి ఉన్న ఆత్మలో చేరి అసట నిలిచి ఉంటే అప్పుడు ఆ ఏకమేమిటో నీకే అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ జగత్తు కూడా విశేషం ఏంటంటే ఆ ఏకల్లోని అంశమే అని గుర్తిస్తాడు. ఇప్పుడు బంగారు ఆభరణం బంగారాన్ని విడిచి విడిగా ఉన్నదా? లేదు కదా. చూచే దృష్టికోణంలో బంగారం అని తెలిసినప్పుడు మరి ఆభరణం కూడా బంగారమే కదా. బంగారం లేకుండా ఆభరణాన్ని నువ్వు చూడగలవా? కాబట్టి ఆభరణం అక్కడ లేదు కదా. ఈ విధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. సద్వస్తువులో లీనమైన వానికి తనకు తానుగా నిలిచి ఉన్నటువంటి అహంస్ఫురణలో ఉన్నటువంటి స్థితిలో మరి జగత్తు కూడా సత్యమే కదా. అదే అంటారు మహర్షుల వారు, దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, నీవు అనుకునే దైవం కూడా ఆత్మే, అంతా సత్యమే కదా. మరి సర్వం కల్విదం బ్రహ్మ అన్నారుగా. అసలు సంగతి ఉనికి ఉన్నదే ఆత్మస్థితి, అది తప్ప మరేమీ లేదు. ఇక్కడ నీవు అన్యత్వాన్ని చూస్తున్నావు, అది సత్యమెట్లో అవుతుంది. అవస్థాత్రయములు మారుతూ పోతున్నాయి కదా. ఏ అవస్థగా అవస్థ సత్యమని నువ్వు గుర్తించినప్పటికీ మరి మరొక అవస్థలో అది లేదుగా. నీ సత్యస్థితి
నీ స్వయం ప్రకాశ స్థితి, నీ అహంస్ఫురణ ఈ అవస్థలన్నిటికీ అతీతమైంది కదా. అంతేకాదు, కొందరు వేదాంతులు సత్యానికి వేరే అర్థం కూడా చెప్పి ఆ పదాన్ని వస్తు విషయాలకు అన్వయిస్తారు. ఆధ్యాత్మిక సత్యంలో తారతమ్యాలు ఉంటాయి అని అంటారు. ఇక్కడ మనం అవేమిటో కొంచెం పరిశీలిద్దాం. వ్యావహారిక సత్యం ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలోనిది. అదిగో ఈ కుర్చీ నాకు కనపడుతున్నది కనుక సత్యము. ప్రాతిభాషిక సత్యము అంటే భ్రాంతి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. రజ్జు సర్ప భ్రాంతి. త్రాటి చుట్టూను పామనుకున్న వానికి ఆ పాము సత్యమే కొన్ని వేళల కొన్ని సందర్భాలలో. అవునా కదా? భ్రాంతి కూడా నీకు సత్యంగానే కనపడింది. అది ప్రాతిభాషిక సత్యం శుభ. సరే, ఇక మిగిలింది పారమార్థక సత్యం, చరమస్థితి. అది నిత్యము సత్యము, మార్పును చెందనిది. సత్య పదాన్ని విస్తృతార్థంలో వాడితే జగత్తు వ్యవహారిక ప్రాతిభాషిక సత్యాలు రెండూను. కొందరు నిత్య వ్యవహారంలో మనకు అగపడేది వ్యవహారికంగా కూడా సత్యం కాదని, అది పూర్తిగా మనకు కల్పితమేనని అంటున్నారా లేదా? వారి ప్రకారం జగత్తు కేవలం ప్రాతిభాషికము అంటే మాయాజనితము. మరొక సందర్భంలో ఒక పృచ్ఛకుడు అడుగుతున్నాడు మహర్షుల వారిని, నాకు సత్యము ఏ విధంగా అవగతమవుతుంది అని. దానికి మహర్షుల వారు గీతలో ఉన్న విషయాన్ని చెబుతూ, నేను ఆత్మను, ఆత్మయే గురువు, ఆత్మయే అనుగ్రహం అన్నా, ఆత్మక లేక ఎవరూ ఉండలేరన్నా, బ్రహ్మమెప్పుడు సంగతుడే అన్నా, దానికి బాహ్య స్పర్శ అక్కరలేదన్నారుగా. దానికి పృచ్ఛకుడు తిరిగి, నేను కోరే స్పర్శ బాహ్యం కాదు, మరైతే ఆత్మ కన్నా సన్నిహితం మరొకటి ఉంటుందా అంటూ మహర్షుల వారు హెచ్చరించారు. అంతటితో ఆగలేదు. ఆ పృచ్ఛకుడు 3 నెలల క్రితం కృష్ణుడు అగపడినాడని, అతడితో మాట్లాడాడని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు మహర్షుల వారు. ఉన్న సత్యమంతా అదే. ఇందాక నువ్వు చెప్పావే, చూచాను, దర్శించాను, మాట్లాడానని, అది కూడా పరోక్షమే కదా. నిజానికి ఆత్మ తప్ప వేరొకటి లేదు. జగత్తు మనకు కల్పితం, జగత్తు మనస్సు కల్పించినది. అది గుర్తించు. మనస్సు ఆత్మ నుండి జనించింది కాబట్టి ఆత్మయే ఆ ఏకం, అదే సత్. ఈ విషయాన్ని నీవు గుర్తించు అంటూ చెప్పుకొచ్చారు మహర్షుల వారు. ఇక్కడ పృచ్ఛకుడు వదిలిపెట్టడం లేదు. అది కనుక ఆ విధంగా అయితే మరి సత్య అనుభవం కష్టసాధ్యమే కదా. దానికి మహర్షుల వారు చిరునవ్వు నవ్వుతూ,
అనుభవం సాధించుటేమి వింత కాకపోతే? అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్థితి కదా. అది నీ సహజత్వము. సాధించటానికి అది కొత్తదా? లేదు కదా. కర్తవ్యము సాధించటం కాదు, త్యజించటం, అజ్ఞానాన్ని వర్జించటం అంతే. ముఖ్యంగా అజ్ఞాన మూలం వెతకవలే. ఇంతకీ ఎవరికీ అజ్ఞానం? ఎవరు ఆత్మ తెలియదంటున్నారు? వానికి అజ్ఞాతమేది? కర్త విషయము ఇట్టి ద్వంద్వ భావన మనస్సు యొక్క లక్షణం సుమ. ఆ మనస్సు మరి ఆత్మ నుంచే వచ్చింది కదా. నిజానికి అజ్ఞానము స్వతహాగా ఉండచాలదు. నీవు చేయవలసింది ఇంతవరకు చదువుకున్నది మానుకోవటమే, మర్చిపోవటమే. ఎన్నో శాస్త్రాలు చదువుకున్నావు, అవి నీకిప్పుడు అడ్డై కూర్చున్నాయి, వాసనై కూర్చున్నది. సమాధానం తృప్తిని కలిగించినా కలిగించకపోయినా అన్నిటికీ సత్యము మూలమైతే మీరు చెప్పింది బాగానే ఉంది, అది ఇంద్రియ గోచరం ఎందుకు కాదు అంటూ ప్రశ్నించటం మొదలుపెట్టారు ఆ వచ్చిన పృచ్ఛకుడు. దానికి మహర్షుల వారు, ఉండలుగా ఉన్న ఉప్పు కనిపిస్తుంది కదా, ఏదైనా ద్రావకం అయితే కంటికి తెలియదు కదా. ద్రావకంలో కలిగిందనుకో, పన్నెండు నీళ్ళతో కలిసిందనుకో, నీకు ఆ ఉప్పు కనపడుతుందా? లేదు కదా. రుచి చేతనే కదా. అదేవిధంగా సత్యము బుద్ధి చేత గ్రహింప వీలు కాదు సుమ. ఆధ్యాత్మికంగా అది ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఆత్మజ్ఞానము సత్యము అనుభవయోగ్యమే కానీ బోధయుక్తము కాదని ఎనాడో చెప్పడం జరిగింది కదా. కనుక సత్యం అన్నది నీవు బుద్ధి చేత గ్రహింప వీలు కాదు, ఆధ్యాత్మికంగా అనుభవించవలనే కానీ అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు. చర్చ అంతటితో ఆగదు సుమ. ఒకరు అంటున్నారు, బాగా చదువుకున్నవాడు, శాస్త్రాలన్నీ పుణికిపుచ్చుకున్న వారు అడుగుతున్నారు, కేవల స్థితి అనేది ఉన్నదే అసలు? ఒకవేళ ఉంటే దానికి ఈ వ్యవహారిక స్థితికి గల సంబంధం ఎట్టిది? సంబంధం ఉందా లేదా? ఈజ్ ఇట్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ అంటూ ప్రశ్నించారు మహర్షుల వారిని. దానికి మహర్షుల వారు బదులు పలుకుతూ, ఆ రెండు వేరా? అన్ని ప్రశ్నలు మనస్సులోనే పడతాయి కదా. మెలకువతో మనస్సు లేచి గాఢ నిద్రలో అడిగిపోతుంది కదా. మనస్సున్నంత వరకే ఇన్ని ప్రశ్నలు సందేహాలు ఉత్పన్నమవుతాయి కదా. మరి దానికి పృచ్ఛకుడు, ఆత్మసాధనాయత్నంలో సాఫల్యాన్ని సూచించే దశాక్రమం ఏదైనా ఉన్నదా? ఉంటే చెప్పండి. సత్యంలో తరతమాలు ఉంటాయా? దానికి మహర్షుల వారు, తరతమాలు సత్యానికి లేవు సుమ, జీవుని అనుభవాల్లోనే ఉంటాయి. ఏదైనా క్రొత్తగా లభించేదైతే అది వెంటనే నష్టం కావచ్చు కూడా. కానీ సత్యము
ఇప్పుడు ఎప్పుడు ఉండేది అది నీవు గ్రహించు. కొత్తగా వచ్చేది కాదు, అది అంతరించేది కాదు. ఎప్పుడు ఉండేదాన్ని నీ సహజత్వమై ఉన్నప్పుడు నీకు సాధన ఏమిటి? ఊరక ఉండుటే శ్రేయస్కరము కదా. అంతేకాదు, నాకెందుకు తెలియదు ఆవరణ అంటే ఏమిటని అంటున్నావు. మళ్ళీ ప్రశ్న మొదలకే వచ్చిందిగా. తెలియంది ఎవరికి? తన్నేదో తెరలు కప్పి వేశాయని ఆత్మ వచ్చి నీతో చెప్పిందా? నాకు అడ్డు ఇది ఉన్నదని లేదు కదా. ఆ తెరలున్న తడవేది జీవుడా? ఈ తెలియకపోవటం ఎవరిదో కాస్త విచారించు, నీకే అర్థమవుతుంది. నాకు తెలియదంటావు. ఒక సందర్భంలో మహర్షుల వారిని సూటిగా ఒక ప్రశ్న వేశారు. అసలు సత్యం అంటే ఏమిటి? దానికి మహర్షుల వారు సమాధానం చెబుతూ, సత్యం సదా సత్యంగానే ఉండవలే. దానికి రూపము లేదు, నామము లేదు. రూపనామాలకు కూడా ఆధారం ఆ సత్యమే సుమ. తాను నిరవధి అవుతూ అన్ని అవధులకు ఆధారం అదే. మరి అది నిర్నిబంధము. తాను సత్యమే, కానీ అన్ని మిథ్యలకు మూలము కూడా అదే సుమ. ఉన్నదేదో అదే సత్యము. అది అదిగానే ఉన్నది. అది ముఖ్యంగా వాక్కులకు అందదు. అస్తి నాస్తి మొదలైన ఏ నిర్వచనాలకు అది అందదు. అది గుర్తుపెట్టుకో. ద్వైతానికి అందదు, అవస్థలకు అందదు, కాలానికి అందదు. మరి ఏ విధంగా దాన్ని చెప్పాలి నీకు? అది అనుభవయోగ్యమే. ఆదిశంకరులు చెప్పినట్లు ఈ అనుభవం జీవుడికి కాదు, దేహాత్మబుద్ధిలో ఉన్నటువంటి వారికి కాదు. వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు. సత్యము స్వయం ప్రకాశము. అది తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత ప్రకాశిస్తూ ఉంటుంది, తురీయంలో ఉంటుంది. మూడు అవస్థలకి మరి ఆధారం అదే కదా. ఇక్కడ నీవు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అంటున్నావు. మరి ఈ మాయకి ఆధారం కూడా అదే కదా. విచారించు. ఎవరు చూస్తున్నారు ఇదంతా? చూడు. అట్టివాడెవడు లేడు. ఆత్మ సత్యము దేనిని చూడదు, దేనితోనూ కలవదు. అయినప్పటికీ అది తనకు తానుగా తనలోనే ప్రకాశిస్తూ ఉంటుంది. పరిధులు లేక, అవధులు లేక, ఘనాతి ఘనంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా అది ఉంటుందని ఎంత చెప్పినా అది నీకు ఎవరూ అందించరు. పవిత్ర గ్రంథాలలో అది ఉండదు. నీవనుకునే గురువు నీకు అందించడు. ఇతరుల నుంచి రాదు, ఆకాశం నుంచి ఊడిపడదు. మరి అనుగ్రహం చేతనే అది ప్రకాశించిన స్థితిలోనే నీవెవరివో నీవే గ్రహిస్తావు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు. సామాన్యంగా ప్రతి ఒక్కరూ కూడా మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినప్పుడు ఒక వింత ప్రశ్న అడుగుతూ ఉంటారు.
నేనెప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉంటే ఆ సత్యము నాకెందుకు తోచటం లేదు? ఆ ప్రశ్న అందరికీ ఉంటుంది ఈ మాయలో. దానికి మహర్షుల వారు అసలు విషయం అదే మరి. తోచలేదని అంటున్నదెవరు? తెలియదని అంటున్నదెవరు? ఆ సత్యం నాకు తెలియదని అనేదెవరు? సత్యమైన నేనా, లేక మిథ్య అయిన నేనా? పోనీ 2 నేనులు ఉన్నాయా? పరీక్షించి చూడు. అది మిథ్య అయిన నేనని తెలుస్తుంది. ఆ మిథ్యా నేను, అదే పెద్ద అడ్డు. దాన్ని గనక తొలగించావా, నిజమైన నేనును కప్పిన తెర వీడిపోతుంది సుమ. నేను ఆత్మజ్ఞుడిని కాననే భావమే ఆత్మానుభవానికి అడ్డంగా ఉంది సుమ. నీ ఆలోచనే నీకు అడ్డు, నీ అన్యత్వమే నీకు అడ్డు, నీ సత్యత్వానికి అడ్డు అదే కదా మరి. నిజానికి అసలు ఆత్మానుభవం అయ్యే ఉన్నది, అనుభవించవలసిందే లేదు కొత్తగా. అట్టేదైనా ఉంటే అది కొత్తదవుతుంది కదా. అంటే అది అంతకు పూర్వము లేదనే కదా. ఇక కావాల్సింది పుట్టింది గిట్టక మానదు. ఆ అనుభూతి అనిత్యమైతే మరి సత్యాన్ని ఏ విధంగా అనుభూతికి తెచ్చుకోవాలి? విచారించు. ఏదైనా కొత్తగా వస్తే పోతుంది కదా. నీవు పుట్టక ముందు అది ఉండాలి, పుట్టిన తర్వాత ఉండాలి, నీవు గతించినా ఉండాలి. ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్నా లేకపోయినా ఆత్మకే ఇబ్బంది లేదే. విచారించు. ఎవరికి తెలియదో చూడు, అట్టివాడు ఉన్నాడేమో చూడు. సత్యము స్వయం ప్రకాశము, అదే నేను ఉన్నానన్న ఎరుక సుమ, ఉనికి. దాని భాష మౌనమే మరి. విచారించవలసింది నీవే. ఒక సందర్భంలో మహర్షుల వారిని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. భగవాన్, మీరు అద్వైతం బోధిస్తారా? దానికి మహర్షుల వారు, ఈ ద్వైతము అద్వైతం అనే పదాలు పూర్తిగా సాపేక్షాలు సుమ. ద్వంద్వ భావనపై ఆధారపడి ఉంటాయి. ఉన్న రీతి ఉంటుంది ఆత్మ. అది సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, ఘనాతి ఘనమై ఉన్నది కదా. దానికి ద్వైతము లేదు, అద్వైతము లేదు. నేననేది నేను, అయాం దట్ అయాం అంటున్నావే, కేవలం స్థితియే నీ సత్యస్థితి. అదే ఆత్మస్థితి, అదే అహంస్ఫురణ స్థితి. మరి అయితే ఇది మాయావాదము కాదే. మనసే మాయ సుమ. సత్యం మాయకందదు. మనస్సు ప్రవర్తిల్లి ఉన్నంతకాలము ద్వైతం మాయలు ఉంటాయి. దానిని దాటితువా సత్యం సర్వాన్ని దీపింపచేస్తుంది అనటమే కానీ నిజానికి ఆత్మ స్వయం దీప్తం సుమ. జ్ఞానవృత్తి చేత ఆత్మ తనకు తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది. మరైతే అది సచ్చిదానందమా? సచ్చిత్ ఆనందం అనటం అసత్తు అచిత్తు అనానందములు కావని అనటానికే తప్ప మరొకటి కాదు. మనం విజయ జగత్తులో ఉన్నాము కనుక ఆత్మను సచ్చిదానందమని
వ్యవహరిస్తాము. అహం పదము వ్యక్తికని బ్రహ్మము కూడా వర్తిస్తుంది సుమా. ఇది పెద్ద దురదృష్టకం కదా అన్నప్పుడు దానికి మహర్షుల వారు ఇది ఉపాధి భేదం వల్ల వచ్చింది, మరొకటి కాదు. జీవునికి చెందిన అహం అది దేహానికి మాత్రమే పరిమితం. బ్రహ్మమును సూచించే అహం విశ్వావధి. ఉపాధిని తొలగిస్తే అహం ఏకము శుద్ధము. అది నీకే గ్రహిస్తావు. ఆత్మగా నీవు గ్రహిస్తావు తప్ప వ్యక్తిగా నీవు గ్రహించలేవు. సరే, కాసేపు భగవాన్ ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, మీరు ఎవరికైనా దీక్ష ఇస్తారా అని. దానికి మహర్షుల వారు దీక్షలన్నింటిలోకి ఉత్తమమైంది, శక్తివంతమైంది మౌన దీక్ష. శ్రీ దక్షిణామూర్తి అవలంబించారు కదా. స్పర్శ, దృష్టి ఇత్యాది దీక్షలు మరి తక్కువ తరానికి సంబంధించింది, అవి తక్కువ తరము. మౌన దీక్ష అందరి హృదయాలను మార్చివేస్తుంది తమ. అందులో గురువు లేడు, శిష్యుడు లేడు. అజ్ఞాని దేహాత్మ బుద్ధి కనుక మరొక దేహాన్ని గురువుగా భావిస్తాడు. అది సరే, కానీ గురువు తన దేహమే ఆత్మ అనుకుంటాడా? అతడు దేహాన్ని అధిగమించాడు వాడు కదా. ఆయనకు భేదం లేదు. ఈ గురు శిష్య భావనను అజ్ఞానము మెచ్చలేదు కదా. ఇక్కడ వారిరువురిలో భేదం ఏమిటని అడుగుతున్నావు. భేదాలు విషయ జగత్తు దృష్ట్యానే కానీ సత్య దృష్ట్యా కాదని చెప్పటం జరిగింది. ముఖ్యంగా ఇంకా ప్రశ్న అడుగుతున్నారు. ముఖ్యంగా ఏమిటి అంటే సచ్చిత్ ఆనందం అన్నారు. బ్రహ్మమును దైవమనక ఎందుకని సచ్చిదానందం అని అన్నారు అంటూ చెప్పుకొచ్చారు. దానికి మహర్షుల వారు సత్ అంటే సద అసత్తులకు అవ్వలేదని అర్థం, చిత్ అంటే చిత్ అచత్తులకు అవ్వలేదని అర్థం, ఆనందం అంటే ఆనంద అనానందాలకి ఆవలది అని అర్థం. అదేమిటి? అది సదా సత్తులు రెండూ కాకపోయినా దానిని సత్తే అని ఒప్పుకోవాలి కదా. జ్ఞానపదంతో పోల్చి చూడు. అది జ్ఞానాజ్ఞానాలకు అందని స్థితి సుమా. అయినా అది ఎరుగమి కాదు, ఎరుకయే అవుతుంది. సచ్చిత్ ఆనందముల సందర్భము అంతే. మరి అంతకంటే ఏముంది? ఉన్నదే సత్యము, లేనిదే ద్వైతము. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, అవస్థాత్రయములు, జనన మరణాలు, ఇంతకంటే ఏం చెప్పమంటావు అంటూ చెప్పుకొచ్చారు మహర్షుల వారు. మరొక సందర్భంలో పృచ్ఛకుడు ప్రశ్న అడుగుతున్నారు మహర్షుల వారిని. సత్యం అంటున్నారు కదా ఆత్మస్థితి, అవస్థాతరములకు అతీతమైనటువంటి తురీయమన్నారుగా. దాన్ని వివేచనాత్మకంగానే తెలియవలనా? ఇంకేదైనా మార్గం ఉందా? దాన్ని తెలుసుకోవటం ఎలాగూ? అదే నీవని అంటున్నారు, బాగానే ఉంది అంటూ అడిగినప్పుడు మహర్షుల వారు అవును, కాకుంటే దైవమే సర్వము, ఆత్మయే సర్వము అని కానీ అనగానే దైవానుభూతి ఆత్మానుభూతులు ఎందుకు కలగవు? కలగటం లేదు కదా. అనిశ్చిత బుద్ధిని సూచిస్తుంది. తనలో తాను తర్కించుకొని క్రమంగా సత్యాన్ని గుర్తించిన పెదపే అతని విశ్వాసం
దృఢమవుతుంది. అంతవరకు మరి సాధన తప్పదు. ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావుగా, ప్రపంచం సత్యమని, ఇంద్రియ సుఖాలు సత్యమని, మరి దాన్ని అదుపులో పెట్టుకో. ముఖ్యంగా నీవు గ్రహించవలసింది, నీవే ఆత్మ అయి ఉంటూ నీకు తెలియదంటున్నావు. తెలియనిది ఎవరికి? కాస్త విచారించు, నీకే అర్థమవుతుంది. తెలియనివాడు లేడని, ఉన్నదే ఆత్మ అని అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై నీ స్వరూపమని, అంటే నేను అంటే అదేనని, నీవు ఇది అది కాజాలవని, ఇవన్నీ పూర్తిగా మానసికమైన ధోరణులని నీవే గ్రహిస్తావంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు. మంచిది. మౌనమే శరణ్యం.